దీన్నోసారి చూడండి. టాయ్ బోరింగ్. యూకేలోని టాప్ డిజైనర్ కంపెనీ టాయ్స్ కోసం మాస్టర్ క్లాస్ ప్రొవైడ్ చేస్తుంది. నేను విన్నది ఏమిటంటే ఈ కంపెనీ ప్రతి ఏడాది లెక్చర్స్ కోసం 6 బెస్ట్ డిజైనర్ టాయ్ మాస్టర్స్ ని సెలెక్ట్ చేస్తుందంట. అరే అవును, మన కంపెనీ కోసం కేవలం ఒకటే సీట్ ఉంది. ఇంటర్నేషనల్ మాస్టర్తో మాట్లాడటానికి ఇదొక మంచి అవకాశం. మన కంపెనీ షాన్షింగ్ నుండి ఒక బెస్ట్ డిజైనర్ని ఇందులో పాలు పంచుకోవడానికి అక్కడికి పంపిస్తుంది. అరే యార్, ఇందులో 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఎందుకు పెట్టారు? అంటే 31 అవడం వల్ల నేను ఇందులో పార్టిసిపేట్ చేయలేను. స్వయంగా ఒక డిజైనర్ టాయ్ని చేసే అనుభవాన్ని ఇందులో ఇంటర్నల్ రివ్యూ కోసం డిజైన్ డ్రాఫ్ట్ చేయాల్సి ఉంటుంది. నాకు తెలిసి ఇందులో నేనే వెళ్ళగలను. కాదనుకుంటా. నిజం చెప్పాలంటే నేను కూడా దీనికోసం క్వాలిఫైడే. ట్రయల్ 3 రోజులుంది, అందుకని కలిసి చర్చించుకోండి. కానీ మనం 3 రోజుల్లో పని మొదలు పెట్టాలి. అందరికీ ఆల్ ది బెస్ట్. బాధపడకండి మిస్టర్ లియో, నా దగ్గర డేటా 3.0 కూడా ఉంది. మిస్టర్ ట్యాంగ్, త్వరగా నీ లగేజ్ ప్యాక్ చేసుకో. ఇంకా రేపే నువ్వు ఆఫ్రికాకి వెళ్ళిపో. ఒక్క నిమిషం మిస్టర్ లియో, వేరేలా అసలు తొందరపడకండి. మీరు కాస్త ఓపిక పెట్టండి ప్లీజ్. ఇంకా ఓపిక? నేను నీ బిగ్ డేటాని నమ్మాను, కానీ ఆర్టీఎన్ నా నుండి ఇంకా దూరం అయిపోయింది. ఇంకా అది మాత్రమే కాక తను నన్ను పిచ్చోడని కూడా అంది. నో మిస్టర్ లియో, డేట్లో తను మిమ్మల్ని చూసిన తర్వాత తనని తాను నార్మల్గా చూపించాలనుకుంది అంతే. కానీ తర్వాత మీ ముందుకు రాగానే తనలో ఉన్న ఫీలింగ్స్ని దాచించడానికి తను మీ పైన కోపం చూపించింది. నేను గ్యారంటీగా చెప్పగలను మిస్టర్ లియో, టియాన్కి ఖచ్చితంగా జెలస్ ఫీలింగ్ వచ్చింది. నిజంగానా? మరి లేకపోతే ఏంటి? ఒకవేళ నా మీద నమ్మకం లేకపోయినా పర్లేదు, కానీ బిగ్ డేటా మాత్రం నమ్మండి. చంపేస్తా ఇంకోసారి నా ముందు బిగ్ డేటా అని మాట్లాడావంటే. అసలు నాదే తప్పు. అనవసరంగా నీలాంటి వెర్రివాడి మాటలు విన్నాను. మిస్టర్ లియో, నాకిప్పుడే తెలిసింది టియాన్ ఫీల్డ్కి వెళ్ళిందంట. కొంపతీస్తాను నన్ను అవాయిడ్ చేస్తుందా? గోల్డెన్ 24 రూల్ ప్రకారం చెప్పేది ఏంటంటే మీరు చాలా అంటే చాలా త్వరగా అక్కడికి వెళ్ళాలి. మిస్టర్ ట్యాంగ్, నాకు ఇప్పుడే ఆర్టీఎన్ యొక్క షెడ్యూల్ మొత్తం చెప్పు. ఓకే సార్. ఈ పార్క్ ఇక్కడెక్కడో చుట్టుపక్కలలోనే ఉండాలి. నేను ఇక్కడున్నానని మీకు ఎలా తెలిసింది? బహుశా మన మధ్యలో ఏదో కనెక్షన్ ఉందనుకుంటా. మిస్టర్ లియో, నేను ఇక్కడికి నా ఫ్యామిలీ ఇంకా ఫ్యూచర్ కోసం డబ్బులు సంపాదించడానికి వచ్చాను, టైం పాస్ చేయడానికి కాదు. ఒకవేళ మీరు అంతలా ఫ్రీగా ఉంటే ట్యాంక్తో మాట్లాడుకోండి. ఇంకా ధనికులు అవ్వడానికి తన దగ్గర ఐడియా తప్పకుండా ఉంటుంది. ట్యాంక్తో నేను రోజు మొత్తంలో ఏదో ఒక టైంలో గడపగలను, కానీ ఇప్పుడు నేను నీతో ఉండాలనుకుంటున్నాను. నేను చూశాను నువ్వు మార్ష్మెల్లో ఫోటో తీసుకోవడం. నీకు ఇది తప్పకుండా నచ్చుతుంది. ఇది తీసుకో. నేను మార్ష్మెల్లో వెనక ఉన్న బీస్ట్ ఫోటోని తీసుకున్నాను. నేను మళ్ళీ తప్పుగా ఊహించుకున్నా. నాదే పొరపాటు. చాలా స్వీట్గా ఉంది. దీన్ని నా క్షమాపణ అనుకో. ఒకవేళ నువ్వు తిన్నావంటే మన మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయాయని భావించవచ్చా?
నేను క్షమించడానికి కేవలం ఒక మార్ష్మెలో సరిపోదు. అటియాన్, ఒకరోజు ఎం ఇంకా ఎన్ గొడవ పడ్డారు, కానీ ఎం సారీ చెప్పాడు. అయితే మరి చెప్పు, ఎలా చెప్పుంటాడు? ఐ యామ్ సారీ. కుళ్ళు జోకు. ఒకసారి ఒక చోట ఒక డక్ ఉంది, లైన్లో ఉంది. ముందున్న డక్తో పాటు లైన్లో ఉండాలనుకుంది, కానీ తను అలా చేయలేకపోయింది. తను మాట్లాడటం మొదలుపెట్టింది. ఎలాగో తెలుసా? కూచీకు కూచీకు కూచీకు. అటియాన్, నాకు తెలుసు నేను అలా చేయకుండా ఉండాల్సింది, కానీ నన్ను నమ్ము. నేను నిజంగా నేను ఇష్టపడుతున్నా, కానీ ఎక్స్పీరియన్స్ లేదు కదా, తప్పైపోయింది. నన్ను క్షమించు. ఈ రోజు నేను ఇక్కడికి కాస్త పని మీద వచ్చాను, ఇవన్నీ మాట్లాడడానికి కాదు. సరే, మాటలు ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. ఆటియాన్, ఎక్కడైనా ఏదైనా తినడానికి వెళ్దామా? మ్మ్. ఇక్కడ ఎన్ని దోమలున్నాయో, చాలా ఆకలిగా కూడా ఉంది. మిస్ రోజ్, వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఇక్కడికి ఎలా వచ్చారు? అది నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాను, అందుకే ఇటువైపు నుండి వెళ్తున్నా. నీకు ఇందులో ఏమైనా కావాలా? థ్యాంక్ యూ వెరీ మచ్, కానీ అవసరం లేదు. మిస్ రోజ్, ఒకసారి నిన్ను చూసుకో. నీ ముఖం వాడిపోతుంది, డార్క్ సర్కిల్స్ వచ్చాయి, ఫౌండేషన్ కూడా పెట్టలేదు. ఒకవేళ టైంకి ఫుడ్ తినకపోతే ఇంకా దోమలు కూడా ఇలాగే కొడుతూ ఉంటే ఫేస్ బాగుండదు. ఇలా ఉంటే కెమెరా ముందు ఎలా కనిపిస్తావు? నీకెంత ధైర్యం ఉంటే? ఇన్సెక్ట్ రిపెలెంట్. దీన్ని తీసుకో, నా వైపు నుండి సారీ లాగా. నాకు తెలుసు మన మొదటి పరిచయం కరెక్ట్గా అవ్వలేదని. ఏం పర్వాలేదు, ఇప్పుడు అంతా బాగుంది. సరే, నేను వెళ్తాను. ఆల్ ది బెస్ట్. నువ్వు అసలు ముందు మీ ముఖం చూసుకో, కోతి ముఖం నాయాలా. నేను ఇందులో ఏమీ తినను. నేను తింటాను, నేనెందుకు తినకూడదు? ఫుడ్ మీద కోపం ఎందుకు? చాలా ఎక్కువగా ఆకలిస్తుంది. ఈరోజు నో డైట్. ముందు మిస్ రోజ్ దగ్గర నా ఫస్ట్ ఇంప్రెషన్ అసలు బాగోలేదు, కానీ ఈసారి మాత్రం తనకు నేను హెల్ప్ చేశాను. దాని తర్వాత నేను తప్పకుండా తన మనసులో ప్రేమ పుట్టిస్తాను. తన కళ్ళ కింద నిజంగానే డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. నేను తనకి కొన్ని మంచి టిప్స్ రాసి పంపిస్తాను. అరే ఆగాగు, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నా పెయింటింగ్ ఇంకా పూర్తి కాలేదు. నేను జస్ట్ 1 అవర్ కోసం వచ్చాను, ఇంకో 1 అవర్ పూర్తయిపోయింది. సరే, నాకు చాలా ఆకలిగా ఉంది. లియోని అడుగు, తను కూడా మనతో డిన్నర్కి వస్తాడేమో. మనం తనతో ఎందుకు డిన్నర్ చేయాలి? ఎలాగో తను ఎంత బిజీగా ఉన్నాడంటే నువ్వు ఎంత పిలిచినా సరే తను మాత్రం అసలు రాడు. నీకు ఇలా అనిపించడం లేదా? లియో నీకు స్పెషల్ అటెన్షన్ ఇస్తున్నాడని. తను నీ మాటని కాదనలేడు, నిన్ను చాలా ఇష్టపడతాడు. హలో మేడం, ఒక డిన్నర్ కోసం మరీ అంత వెన్నపోయాల్సిన అవసరం లేదు. అదేమీ పనిచేయదు ఇక్కడ. నేను చెప్పినందుకైనా ఒకసారి తనకి కాల్ చేసి చూడు, నాకు నమ్మకం ఉంది తను డిన్నర్ కోసం ఒప్పుకుంటాడు. లియో, ఏం చేస్తున్నావు? నాతో డిన్నర్కి వస్తావా? వీడు అసలు నా మాట ఎలా ఒప్పుకున్నాడు? లేదు, ఇలా ఎప్పటికీ జరగదే. ప్రతిసారి దీని ఎంట్రీ ఏమిటో. నువ్వు చెప్పలేదేంటి టియాన్ కూడా వస్తుందని? నువ్వు కూడా చెప్పలేదు కదా వెన్షియాన్ వస్తుందని. ఆకలిస్తుంది అనుకుంటా. ఎవరికి ఏది ఇష్టమో అది ఆర్డర్ చేసుకోండి. అది సరే టియాన్, నువ్వు వంకాయతో పాటు మష్రూమ్ ఆర్డర్ చేసావు. ఈ కాంబినేషన్ కాస్త విచిత్రంగా లేదా?
మరి నీకు కూడా కావాలా? మంచి క్వాలిటీ గల ఫుడ్ మంచి పద్ధతిలో వండటం జరుగుతుంది. ఉదాహరణకి అలాస్కాలో వైల్డ్ సాల్మన్ ఇంకా గ్రిల్ ఫిష్ కన్నా ఎక్కువగా షూషీని ఇష్టపడతారు. నిజానికి చెప్పాలంటే ప్రజలకు కూడా అలాగే ఉంటుంది. మీలాంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళలాగే అన్ని నడుచుకోవడం మంచిది అనుకుంటారు. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరు, వాళ్ళ అలవాట్లు వేరు. కానీ ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళు అందరితో కలవలేరు. అర్థమైంది కదా? మిస్ వెన్, నాకేమనిపిస్తుందంటే ఇది మీ పైన కాదు, వంకాయ ఇంకా మష్రూమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అది తినాలా వద్దా అనేది. టేస్టీగా ఉంది, చాలా బాగా చేశారు దీన్ని. కాంబినేషన్ ఫ్రెష్గా ఉంది, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇది నాకు బాగా నచ్చింది. ఇదే బాగుంటుంది. డిష్ విషయంలో ఒక్కొక్కరి ఇష్టాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. వెన్షియాన్, నీ బర్త్డే రాబోతుంది కదా, చెప్పు గిఫ్ట్గా ఏం కావాలి? అది లియు, నువ్వు నా కోసం ఎప్పుడు అబ్రాడ్ నుండి గిఫ్ట్ పంపేవాడివి కదా. ఈసారి నేను ఇక్కడే ఉన్నాను కదా, అందుకే ఈసారి స్వయంగా ఇవ్వాలి. సరే, తప్పకుండా ఇస్తాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది. వినండి మిస్టర్ ల్యూ, ఈరోజు నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. నేను జస్ట్ ఇది చెప్పాలనుకున్నా ఏంటంటే వేరే వేరే కాంబినేషన్స్ మ్యాచ్ అవ్వగలవని. కరెక్ట్గా చెప్పానా? నేను మిమ్మల్ని రేపు కలుస్తాను. ఆటియాన్, నేను నిన్ను అడిగిన దానికి నువ్వింకా సమాధానం చెప్పలేదు. నీకు నా పైన నమ్మకం ఉందా? ఉంది, కానీ నాకెప్పుడు కూడా అనిపిస్తుంది మన ఆలోచన విధానం ఇంకా నడవడిక ఒకే రకంగా అస్సలు ఉండదు. అందుకని మనం ఒక్కటవడం చాలా కష్టం. అర్థమవుతుంది కదా? అంటే నువ్వు చెప్పేది మన ఇద్దరం ఒకేలాగా అస్సలు లేము, అంతే కదా? నాకింకా గుర్తుంది, నువ్వే చెప్పావు కదా మన ఇద్దరి మధ్యలో ఒక బయోలాజికల్ చైన్ ఉందని. కానీ ఇప్పుడు నువ్వు మన ఇద్దరం ఒకేలాగా లేమంటున్నావు. మన ఇద్దరం ఒకరికొకరం చాలా దగ్గరయ్యాము, అందుకే ఇలా అంటున్నావా? మిమ్మల్ని కలవడానికి ముందు నేను చాలా బాగా మాట్లాడుకునేదాన్ని, కానీ మీ దగ్గర ఎల్లప్పుడూ కాస్త తడబాటు కలుగుతుంది. ఇప్పుడు నేను కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నాను. కాస్త టైం ఇవ్వండి, నేను దీని గురించి ఆలోచించాలి. అయితే ఆలోచించుకో. దీని అర్థం ఏమిటంటే మన రిలేషన్కి ట్రయల్ పీరియడ్ మొదలైపోయింది. అటియాన్, రేపటి నుండి ప్రతిరోజు నిన్ను ఒక కొత్త పద్ధతిలో కలుస్తాను. చూస్తూ ఉండు, నీకు నచ్చుతుంది. ఇంకా నువ్వు మాటిచ్చావు, నువ్వు వెన్షన్ కోసం గిఫ్ట్ కొనడానికి వస్తావని. నిన్ను పిక్ చేసుకోవడానికి వస్తాను. ఈ విధంగా కిటికీ నుండి బయటికి చూడకు. త్వరగా పడుకో. గుడ్ నైట్. అస్సలు అనుకోలేదు ఇతను ఇంత క్యూట్గా ఉంటాడని. మిస్టర్ లియు, నిజానికి అసలు టియాన్తో రిలేషన్ అంత కష్టమైన పనేం కాదు. అమ్మాయి అసలు ప్రేమిస్తుంటే హోదా గురించి మాటే రాదు సార్. కానీ మీ ఒక్కరి విషయంలో అడ్జస్ట్ అవ్వచ్చు అనుకుంటా.
అయితే అదెలాగా? మీరు ఇన్ని రొమాంటిక్ నోవెల్స్ చదివారు కదా, వాటితో ఎప్పుడు ఇన్స్పైర్ అవ్వలేదా? నాకు తెలిసి నేను పుస్తక పురుషుడు అవ్వడానికి బదులు నేను హీరో అవ్వాలనుకుంటున్నాను. మీరు చెప్పింది నిజమే, కానీ మీరు నోటీస్ చేయలేదు, పుస్తకాల్లో ఒక తెలివైన అబ్బాయి అమ్మాయిల్లో చాలా పాపులర్ అవుతూ ఉంటాడు. కానీ ఆ నోవెల్స్ అన్నీ కూడా మొండి బాసులవి. కానీ అమ్మాయిని ఐస్ చేయడానికి మొండి తగ్గించుకొని కూల్ అవ్వక తప్పదు. మరి మీ గెలుపు దీనిపైనే ఆధారపడింది. ఈ రోజు నుండి మీ కొత్త అవతారం మొదలవుతుంది. ఇక మీరు కొత్త పద్ధతిలో ప్రయత్నాన్ని మొదలు పెట్టండి. మరైతే అదెలాగా? ఉదాహరణకి నేను మీకోసం ఎప్పుడు ఎలా చేస్తానో అచ్చం అలాగే. తనకి ఎలా అనిపించాలంటే మీరు తనలాగే ఉన్నారు అని, తనతో సాఫ్ట్గా డీల్ చేస్తే సరిపోతుంది. నేను తనతో సాఫ్ట్గా డీల్ చేయాలి. కదలకు, నేను డోర్ ఓపెన్ చేస్తాను. కాస్త ఆగు, నన్ను చేయనివ్వు. అటియాన్, నాతో పాటు మాల్కు వస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇది ఫ్లేవర్డ్ సోయా మిల్క్, స్పెషల్గా నీకోసమే, సూపర్ ఫ్రెష్. మిస్టర్ ల్యూ, మీరు బాగానే ఉన్నారు కదా? బాగానే ఉన్నాను. ఇంకా ఈరోజు కూడా చాలా అందంగా ఉంది. నువ్వు గమనించావా? నేను అచ్చం నీలాగే ఉన్నాను. నా ఆరోగ్యం కాస్త బాగాలేదనిపిస్తుంది. మీరు బాగానే ఉన్నారు కదా? నిజం చెప్పాలంటే చాలా విచిత్రంగా ఉంది. చూడండి మిస్టర్ ల్యూ, మీరు మారకండి. నా కోసం మీ అలవాట్లు మార్చుకోకండి. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నాకు కాస్త అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. నువ్వు నిజం చెప్పావు. సాఫ్ట్గా మాట్లాడటం నాకు సూట్ అవ్వదు, కాస్త కూడా అవ్వదు. లెట్స్ గో. ఇది ఒకసారి చూపిస్తారా? ఓకే సార్. ఇది బాగుంది, చాలా అందంగా ఉంది. ఇలాంటి డిజైన్స్ ప్రతి అమ్మాయికి నచ్చుతాయి. మిస్టర్ ల్యూ, ఒక అమ్మాయికి ఏది ఇవ్వాలంటే తనకేది ఇష్టమో అది, మీకు నచ్చింది కాదు. అంటే ఇది బాగుండదా? మ్మ్. సరే, నీ ఇష్టం. ఇది చాలా బాగుంది, ఇంకా చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంది. ఇది మిస్ వెన్ ఐస్ క్వీన్ టైటిల్ కి బాగా సెట్ అవుతుంది. అమ్మాయిలకి ఇలాంటి మెరిసే డైమండ్లు అంటే చాలా ఇష్టం. ఇది చూడడానికి అంత గొప్పగా ఏం లేదు. గిఫ్ట్ అసలు ఎలా ఉండాలంటే ఖరీదైనది, ఇంకా అందంగా ఉండాలి. ఇది బాగుంది, ఇంపీరియల్ జేడ్, చాలా బాగుంది. మరీ ఎక్కువ గ్రీన్గా లేదా? ఈ కలర్ నచ్చుతుందని మీకు నమ్మకం ఉందా మిస్ వెన్కి? ఇది కేవలం వాల్యుబుల్ మాత్రమే కాదు, చాలా యూనిక్గా కూడా ఉంది. మీ చాయిస్ కాస్త ఎక్కువ విచిత్రంగా ఉంది. నాకు అసలు ఇది అర్థం కావడం లేదు. ఎవరైనా నా టేస్ట్ని అలా ఎలా క్వశ్చన్ చేయగలరు? ఈ రోజుల్లో ఇది ఫ్యాషన్లో ఉంది. నక్షత్రాల నుండి జారిపడిన స్నోఫ్లేక్. నేను ఇదే తీసుకుంటాను, ఎందుకంటే ఈ డిజైన్ లక్షల్లో ఒకటి కదా. ఓకే సార్. మీ గర్ల్ ఫ్రెండ్ చాలా లక్కీ అనుకుంటా. గర్ల్ ఫ్రెండా? ఈ గోల్డ్ బ్రోచ్ ఎలా ఉంటుంది? మిస్టర్ ల్యూ, మీ చాయిస్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. మీ టేస్ట్ చాలా బాగుంది సార్. మీకు సర్వీస్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. దీన్ని మాత్రం టైంకి డెలివరీ చేయండి, డిలే చేయకండి. మీరు ధైర్యంగా ఉండండి, టైంకి ముందే డెలివరీ చేస్తాము. వర్క్ అయిపోగానే కాల్ చేస్తాను. థ్యాంక్స్. ల్యూ,
యార్, దగ్గర నుండి ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో. తన ముఖం ఎంత అందంగా ఉంది, ఇంకా అమాయకంగా. సడన్గా అయిపోయింది, అనుకోకుండా. ఆటియాన్, నా దగ్గర ఇంకో ఐడియా ఉంది, నాతో పాటు రా. హ్యాపీ బర్త్డే ప్రిన్సెస్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు ఇంక త్వరగా నా బర్త్డే గిఫ్ట్స్ ఇచ్చేయండి నా రాజకుమారులారా. పెన్షియా, ఇది నేనే స్వయంగా డిజైన్ చేయించాను, ఎక్స్క్లూజివ్గా, ప్రపంచంలో ఏకైక గిఫ్ట్ నీలాంటి యూనిక్ అమ్మాయి కోసం. నువ్వు వచ్చో ఈ స్నోఫ్లేక్ లాగే ఉంటావు, ఎప్పుడూ అందంగా మెరుస్తుంటావు. థ్యాంక్ యూ, ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నా వంతు. అది లియో, ఈ బాక్స్ కూడా అచ్చం జాజో బాక్స్ లాగే ఉంది. పెన్షియాన్, ఇది నీకోసం సర్ప్రైజ్. అసలు అదేలా సాధ్యం? జావ్ జావ్, నీకోసం కూడా ఒక సర్ప్రైజ్ ఉంది. ముందు ఇది ఒక సింగిల్ పీస్ మాత్రమే, కానీ ఇప్పుడు దీనికి ఒక తోడు కూడా దొరికింది. దీన్ని జాగ్రత్తగా చూడు. ఈ రెండింటిలో ఒక చిన్న తేడా ఉంది. దీంట్లో నీకు 3 సైన్స్ కనిపిస్తాయి. నేను, నువ్వు ఇంకా వెన్షియాన్, 3 లెటర్స్ పక్కపక్కనే, అంటే మన ముగ్గురు ఫ్రెండ్స్ లాగా. లైక్ గోల్డెన్ ట్రయాంగిల్, ఫుల్ స్టేబుల్, ఇంకా ఎప్పటికీ మారదు. ఇప్పుడు చెప్పు, ఇది నీకు ఎక్కువ మీనింగ్ఫుల్గా అనిపించడం లేదా? నీ దగ్గర సేమ్ బ్రేస్లెట్ ఎలా వచ్చింది? అదొక సీక్రెట్. జస్ట్ కాస్త బ్రెయిన్ యూజ్ చేసే అంతే అయిపోయింది. హాయ్, ఇప్పుడు వెళ్ళాడు కదా, నేను అతని అన్నయ్యని. మా కజిన్ బర్త్డే రాబోతుంది. సర్ప్రైజ్ కోసం నాకు అలాంటిదే ఇంకొకటి కావాలి. వీడు ఇప్పటికీ అలాంటి వెర్రి వేషాలే వేస్తున్నాడు. ఇదేమీ బాగాలేదు. సరే, మరి ఇంక నా కేక్ తీసుకుని రండి, నేను నా విష్ కోరుకుంటా. ఇదిగో, ఇప్పుడు నీ విషయం ఏంటో కోరుకో ప్రిన్సెస్. వెన్షియాన్, నువ్వు ఏ విష్ కోరుకున్నావు నాకు చెప్పు, నేను దాన్ని పూర్తి చేస్తాను. అది లియో, నా విష్ పూర్తి చేస్తావు కదా? నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. నా విష్ ఏమిటంటే, నేను నీకు గర్ల్ ఫ్రెండ్ కావాలి అనుకుంటున్నా. నువ్వు జోక్ చేయడం లేదు కదా వెన్షియాన్? నేను ఎప్పుడు కూడా నిన్ను నా చెల్లిలా భావించాను. సర్ప్రైజ్! నేను జస్ట్ జోక్ చేశాను. నేను ఒక గొప్ప నటిని అవుతాను కదా. నువ్వు భయపెట్టేశావు. ఇంకెప్పుడు కూడా ఇలాంటి జోక్స్ వేయకు, నాకు ఇలాంటివి నచ్చవు. హా, సరే చేయనులే. సరే, ఇంక నా బర్త్డే సందర్భంగా ఒక డ్రింక్ తాగుదాం. ముందు ఏదైనా తినో. నన్ను తాగనివ్వు, ఈరోజు నా బర్త్డే. వెన్షియాన్, అవసరానికి మించి తాకకు. నేనున్నాను కదా. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. వెన్షియాన్, నువ్వు బాగానే ఉన్నావు కదా? హా, నేను బాగానే ఉన్నాను. ఈరోజు జస్ట్ రోజంతా తాగాలి అనిపిస్తుంది. ఒకవేళ నీకు ఏదైనా వర్క్ ఉంటే వెళ్ళొచ్చు. నాతో పాటు జావ్జా ఉన్నాడు కదా. జావ్ జావ్, నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, జాగ్రత్తగా చూసుకో. వెన్షియాన్ని ఇంకా నిన్ను కూడా, ఓకేనా? నేనేమి చంటి పిల్లని కాదు. నాకు గుర్తుంది, తనని వర్క్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. వర్క్ పైన చాలా ఫోకస్ చేస్తుంది.
డియర్ ఆటియాన్, ఫుడ్ టేబుల్ పైన రెడీగా ఉంది. చాలా ఎక్కువ పని చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ ఆకలి కూడా వేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అదేంటంటే నేను వర్క్లో ఉంటే అన్నీ మర్చిపోతాను. అందుకే నేనున్నా కదా దీన్ని చూసుకోవడానికి. నీ లవబుల్ బాయ్ ఫ్రెండ్. నాకు తెలిసి ఒకే దారిలో బాటసారులు అవ్వడం పెద్ద కష్టమే కాదు. నేను చాలా జీనియస్ని. ఫెన్షియాన్, పడుకున్నావా? హే ప్రిన్సెస్, నిజంగానే పడుకున్నావా? చిన్నప్పటి నుండి ఈరోజు వరకు నీ ధ్యాస అంతా తన మీదే ఉంది కదా, కానీ ఈరోజు వరకు కూడా నేను నిన్ను ఎక్కువ కేరింగ్గా చూశాను. నీ ఆనందంలోనే నిన్న ఆనందాన్ని వెతుక్కున్నాను. నిన్ను ఇగ్నోర్ చేసినట్టు నాటకం ఆడేవాడిని. ఎప్పటి నుంచో నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. తను నిజంగానే అతన్ని ఇష్టపడుతుందా, లేదంటే అతను తన క్రష్ మాత్రమేనా? బిగ్ న్యూస్, బిగ్ న్యూస్, బిగ్ న్యూస్! కంపెనీ ఇంట్రానెట్లో మాస్టర్ ట్రయల్స్ రిజల్ట్ పోస్ట్ చేశారు. ఇంత త్వరగానా? త్వరగా చెప్పు, రిజల్ట్ ఏంటి? నీళ్ళు తాగుతాను. నీళ్ళు తర్వాత తాగొచ్చు, ముందు రిజల్ట్ చెప్పు. ఏంటి చెప్పు త్వరగా. కంగ్రాచులేషన్స్ మిస్టర్ యాన్, డిజైనర్ టాయ్ మాస్టర్ కాబోతున్నావు. మై డియర్ ఆటియాన్, ఎక్సలెంట్. మిస్టర్ లియు, దీని అర్థం ఏంటంటే టియాన్ 3 నెలలు మీకు దూరంగా ఉంటుంది. మీ రిలేషన్ మొదలయ్యి కేవలం కొంతకాలమే అయింది. ఈ టైంలో విడిగా ఉండడం అంత కరెక్టే అంటారా? నేను ఆటియాన్కి మాట ఇచ్చాను, మన దారి మాత్రం ఒకటే ఉంటుంది. మన మధ్యన ఎంత దూరం వచ్చినా సరే. మీరు నిజంగా చాలా మారిపోయారు మిస్టర్ లియు. మిమ్మల్ని చూస్తే ఆనందంగా ఉంది. ఇంతకుముందు నేను కేవలం నా బ్రెయిన్ చెప్పేది వినేవాడిని, మనసు చెప్పేది వినేవాడిని కాదు. నేను అప్పుడు నమ్మలేదు, కానీ ఇప్పుడే అర్థం చేసుకున్నా. ఎక్కువ కంట్రోల్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇది కూడా నేను తన దగ్గర ఉన్నప్పుడే నేర్చుకున్నాను. ఎందుకంటే ప్రేమలో నమ్మకం కన్నా కూడా దాన్ని గెలిపించుకోవడం పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. డియర్ ఆటియాన్, ఈరోజు రాత్రి ఫ్రీగా ఉంటే డిన్నర్కి వస్తావా? ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఆ బ్లైండ్ డేట్ కేవలం నిన్ను పిచ్చిదాన్ని చేయడానికే. నీకేమనిపిస్తుంది? నన్ను అవసరానికైతే వాడుకోవడం లేదు కదా? వాడుకుంటాడు, కానీ వాడుకోలేడు. ఎందుకంటే ఇదంతా చేసి అతను నీ పేషెన్స్ టెస్ట్ చేస్తున్నాడు. టెస్టా? నాకేమనిపిస్తుందంటే ఇదంతా ఏదో ట్రాప్ అని. ఇంకా నేను అందులో ఇరుక్కుపోయాను. బాధగా ఉందా? నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావు. లేదు, అలా ఏం లేదు. నేను అతన్ని ఎలా ఇష్టపడగలను? అతను కేవలం నా బాస్ అంతే, ఇంకేమీ లేదు. ఇంకా అది కాక అతను ఒక మొండి, గర్వం, ఇంకా మెంటల్ బాస్. నేను జస్ట్ కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సరేలే, కానీ అతను నీ సుపీరియర్ కూడా కదా. ఒకవేళ నువ్వు స్ట్రైట్గా అతనికి నో చెప్తే నీకే ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే కంపెనీలో అందరూ తనకి అనుకూలంగానే ఉంటారు. అర్థం కావడం లేదు. నేను ఆ కంపెనీలో ఉండి నా కష్టంతోనే ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను, కానీ కాదు. నా కళ టాప్ ఫ్యాషన్ డిజైనర్ అవ్వడమే. నేను ఈ ప్రేమ దోమ అంటూ నా ఫోకస్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఏదైనా జరగని. చాలా కరెక్ట్గా చెప్పావు. ఈ అబ్బాయిలని అస్సలు నమ్మకూడదు. వాళ్ళ మీద నమ్మకంతో మనం ఉండలేం. Cheers! Cheers!